వెల్కమ్ టు హోమీ కిచెన్. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. అది ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తా. ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ పోసుకొని వేడెక్కాక ఇప్పుడు దాంట్లో హోల్ గరం మసాలా వేసేసుకోండి. హోల్ గరం మసాలా వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చీలను, అలానే ఆనియన్ ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆనియన్ కూడా ఒక 5-6 ఆనియన్స్ మీడియం సైజు తీసుకోవాలి. మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటే అన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకోవాలి. అందులోనే మళ్ళీ మనము సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ముక్కలు అనేది తొందరగా మనకి ఉడుకుతుంది అన్నమాట. మంచిగా తొందరగా ఉడకడం వల్ల ఏమవుతుందంటే బాగా పేస్ట్ లాగా అయిపోయి మనం చికెన్కి గ్రేవీ మంచిగా వస్తుంది అన్నమాట. ఈ ఆనియన్స్ అనేవి కనబడాయి ఇంకా మనం తింటుంటే కూడా అట్లా ఉంటుంది. అందుకని దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా వేసి బాగా కలుపుకోండి. నేను మీకు ఐటమ్స్ చూపిస్తలేను, చెప్తున్నాను. అలానే ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకొని ఏదైతే చికెన్ తీసుకున్నామో చికెన్ కూడా కొద్దిగా శుభ్రంగా కడుక్కొని అది కూడా వీటిలోనే ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఆనియన్ ముక్కలలో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని బాగా వీటిని కూడా కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం దేంట్లో ఆనియన్స్లల్లో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఉడకడానికి. ఈ ముక్కకు పట్టాలంటే మనం కొంచెం బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా చికెన్ టేస్ట్గా ఉండాలంటే మనం కలిపే విధానంలోనే ఉంటుంది. ఊరికే కలపొద్దు ముక్క ఇరిగిపోతుంది అంటారు, కానీ అలాంటిది ఏముండదు. మనం కలపడం వల్లనే ముక్కకి గ్రేవీకి మొత్తం ఏదైతే ఉప్పు కారం వేస్తామో అది పడుతుంది ఒకటి. అలానే చికెన్ ఉడకడానికి మనం టైం ఇవ్వాలి. ఎప్పుడైనా ఎంత టైం ఇస్తే అంత బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఒక 5-6 స్పూన్ల వరకు కారం తీసుకొని వేస్తున్నాను. అలానే ఉప్పుకు తగ్గట్టు కారంకి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. 5-6 స్పూన్ల ఉప్పు కూడా వేసుకున్నాను. ఈ పేస్టులు మనం వేసుకుంటున్నాం కదా, ఆ పేస్టులకి ఈ ఆనియన్ ముక్కలకి కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువ పడుతుంది. ఎక్కువ అంటే టేస్ట్ని బట్టి, తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు నార్మల్గా వేసుకుంటాం అనుకుంటే నార్మల్గా వేసుకోవచ్చు. ఏదైతే పేస్ట్ నేను రెడీ చేశానో అది ఇప్పుడు మీకు చూపిస్తాను. దాంట్లో టమాటాలు, గసగసాలు, కాజు, కర్బూజా గింజలు వీటిని అన్నిటినీ పచ్చివే మనం గ్రైండర్లో వేసుకొని పేస్టులా తయారు చేసుకొని ఇప్పుడు ఇందులో పోసుకుంటున్నాము. దీనివల్ల మన కారం అందుకే కొద్దిగా ఎక్కువ పడుతుందని మీకు చెప్పాను అనమాట. ఎందుకంటే టమాటాలు వేసాం కదా, అందుకోసమే నేను కొద్దిగా కారం ఎక్కువ వేసాను అనమాట. కాజు పేస్ట్ కూడా ఉంది కాబట్టి వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం ఏదైతే బౌల్ ఉంది కదా, ఆ వాటర్ కొంచెం కడుక్కొని దీంట్లో పోసుకోండి ఒకసారి. అది వేస్ట్ ఏం చేయకండి. ఇందులో పోయడం వల్ల కొంచెం గ్రేవీ ఉంటుంది. ఆ పచ్చి వాసన పోయేదాకా కలపాలి. ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసాం కదా, టమాటాలు పచ్చివే, కాజు పచ్చివే, ఏవి రోస్ట్ చేయలేవు, అన్నీ పచ్చివే. కాబట్టి మనం పచ్చి వాసన పోయేదాకా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు మనకి ఒక్కసారి కలుపుకుంటే అడుగంటుతుంది చూసారా. ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్. మరీ ఎక్కువ వాటర్ పోయకండి. ఒక గ్లాసు పోయండి, పెద్ద గ్లాస్తోని ఒక గ్లాస్ వాటర్ పోసి ఊరికే పోయకండి, ఒకేసారి పోయండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్నాం అనుకోండి, ఆ గ్రేవీ థిక్ అయ్యే వరకు మనం ఉంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక గ్లాస్ పోసాను కదా, కలిపేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే అది అవుతూ ఉంటుంది. దీని తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు గ్రేవీ అనేది రెడీ అయిపోయింది చూసారా, వచ్చేసింది మనకి. ఇప్పుడు కర్రీ అనేది అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం గరం మసాలా, అలానే పెప్పర్ పౌడర్, అలానే ఏవైతే పచ్చిమిర్చీలు మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు పైనంగా, అట్లానే కొత్తిమీర, అట్లానే కరివేపాకు, ఇవన్నీ మళ్ళీ పైనంగా వేసుకొని కలుపుకోండి. ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉంచేస్తే మీకు గ్రేవీ రెడీ అవుతుంది. సాల్ట్ అనేది ఆల్మోస్ట్ మనం కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇంకా సాల్ట్ చెక్ చేసుకునే పని ఉండదు.
మళ్ళీ మీకు డౌట్ అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్కి తీసుకుంటాను దీన్ని, ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ అయిపోయింది. నేను స్టవ్ కట్ చేసేసాను. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుంటున్నది మొత్తం గ్రేవీని. చూసి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక 10 మెంబర్స్ వరకు సరిపోతుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసి నన్ను ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. బాయ్.